ఆంధ్ర క్రైస్తవ కీర్తనల గురించి మాట్లాడుతూ ఒకప్పుడు లేని బాధ ఈ రోజు ఉంది అన్న మాట వాడటం జరిగింది. అదే సమయంలో ఎంతో మందికి మిస్అండర్స్టాండ్ అవుతానికి కారణం ఏంటంటే, అది మిస్ప్రిసీవ్ దానికి కారణం ఏంటంటే, దాంట్లో కాంటెక్స్ట్ ని చాలా తోక లేకుండా ఇదిలో కట్ చేసిన దానికి అది ఎంతో మందికి అర్థం కాక వారి మనోభావాల్లో దెబ్బతూడటం జరిగింది. చెప్పను ఉద్దేశించింది ఏ రీతిగానే దేవుని స్తుతించండి అయ్యా, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ బ్లేమింగ్, క్రిటిసైజింగ్. కానీ ఎంతో మందికి అది ఎలా వెళ్ళిందంటే, రాజ్ ప్రకాష్ పాల్ ఆంధ్ర క్రైస్తవ కీర్తనలంతా సినిమా పాటలు అన్నాడు అని తప్పుడు అర్థం తెలియంది. దాన్ని బట్టి నేను ఎంతమంది దుఃఖిస్తున్నాను. ముఖ్యంగా సేవకులకి, సంఘాలకి తెలియజేయాలని ఆశపడుతున్నాను. ఈ లవ్ ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు, పుట్టకతో ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు వింటూ పెరిగిన వారిని, ఎన్నో చక్కని ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు పాడుతూ వచ్చిన వారిని, అందులో అనేక శాతం ప్రొడ్యూస్ చేసి ఈ న్యూ జనరేషన్ కి అందించిన వారిని ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు ప్రతి ఒక్కరి జీవితంలో ప్రభావితం చేసింది ఒక కీర్తనల పుస్తకంగా. ముఖ్యంగా ఈ మాటల్లో ఎవరికన్నా ఇబ్బంది కలిగి ఉంటే మనపూర్వకంగా క్షమాపణ వేడుకుంటున్నామని. నేను ఒకటే తెలియజేస్తున్నాను, క్రీస్తు శరీరంలో భాగమే ఉన్నాము. ప్రతి ఒక్కరిలో ఏదో లోపాలు కనబడచ్చు. చివరికి క్రీస్తు నామం మహింపరచబడాలని ఆశ. ఆమె